కాదా? అయితే కేంద్ర ప్రభుత్వం పోర్టు అది. గంగవరం పోర్టు ప్రైవేట్ పోర్టు. రాష్ట్ర ప్రభుత్వం పోర్టులు ఉన్నాయా సార్ మన రాష్ట్రంలో? అదే కదా, లేకనే కదా ఇతను పెడతానంది. పెట్టనిస్తే మంచిదే కానీ చెడు కాదు కదా. అవును, మంచిదని పెడితే పెడితే రాష్ట్రానికి ఇప్పుడు పోర్టు ఎక్కడా నష్టాల్లో లేదండి. పోర్ట్ అనేది మన దేశంలో ఉన్న ప్రతి పోర్టు లాభాల్లోనే ఉంది. ₹4 వస్తాయి ప్రభుత్వానికి, ఒక మల్క్ ఇన్కమ్ వస్తుంది. ఆ దిశగా అడుగులు పడాలి అవి. అవును, కానీ ఇందులో ఈ P4 విధానం ఏంటి సార్? ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి P4 విధానం అమలు తీసుకొస్తున్నాం అంటున్నారు. ఏంటి అసలు దానివల్ల? అదే ప్రైవేట్ చేయడం అవుతుంది అనమాట. అంటే దానికి అదే ఆదాయం సంపాదించుకోవడం, దాని ద్వారా పేదోళ్ళు పెద్దోళ్ళు అయిపోతారు. ఆ P4 ముందు ఆయన ఏదేదో చెప్తున్నారు, అర్థమయ్యేటటువంటి విధంగా చెప్పలేకపోతున్నారు. కాకపోతే ఒక పదం వాడేస్తున్నారు కాబట్టి P4 తో పేదరికం అన్నట్టు ప్రైవేటీకరణ చేయబోతున్న ఈ పోర్టులు అని చెప్పడమే కదా. కాదు P4 లో ఏమంటారంటే పేదోడు పెద్దోడు అయిపోవడం అంటారు అనమాట. పేదోడికి ఇప్పుడు అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆ పోర్టు తీసుకెళ్లి ప్రైవేట్ వాడికి ఇస్తే వాడు కొంతమందికి వాడు వ్యాపారాలు పెట్టిస్తాడు, 10 లక్షల రూపాయలు పెట్టించి, కాబట్టి వాళ్ళు ధనికులు అయిపోయినట్టే. ఇది వాళ్ళ ఉద్దేశం. అంటే అది ప్రైవేట్ చేయడానికి ఒక కారణం, ఒక సాకు అనమాట. చంద్రబాబు గారి విజన్ లో